హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 2 సెప్టెంబర్ 2020 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఛానల్ రెడెండెన్సీ కూడా పెరిగి ఎవరైనా సెర్చ్ చేసినా కానీ వెంబడే కనపడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా నచ్చితే మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఎవిటబుల్ కొలాప్స్. అంటే ఈ యొక్క ఇన్ఎవిటబుల్ అంటే ఏంటంటే అనివార్యమైనటువంటి ఈ యొక్క కొలాప్స్ అనమాట. అనివార్యమైనటువంటి ఈ యొక్క వినాశనం కావచ్చు, లేకపోతే దిగజారిపోవటం. కొలాప్స్ అంటే కూలిపోవటం అనమాట. కూలిపోవటాన్ని మనం ఏమంటాం, బిల్డింగ్ కొలాప్స్ అయింది కదా అంటే కూలిపోవటం. ఈ యొక్క అనివార్యంగా ఈ యొక్క కూలిపోయే యొక్క అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఇది మన భారతదేశ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా ఆల్రెడీ మనం 2 days నుంచి నిన్న ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో చెప్పుకున్నాం. జీడిపి అనేది పడిపోయిందని నిన్న చెప్పుకున్నాం. తర్వాత నిన్న ఈవినింగ్ హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్లో జీడిపి అనేది పూర్తిగా పడిపోయిందని తెలుసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఆర్టికల్ అనమాట. విత్ కోవిడ్-19 హిట్టింగ్ ప్రైవేట్ కన్జంప్షన్, డిమాండ్ రికవరీ విల్ హింజ్ ఆన్ గవర్నమెంట్ స్పెండింగ్. అంటే ఇప్పుడు ఏంటి, కోవిడ్-19 కారణంగా ప్రైవేట్ కన్జంప్షన్ అనేది పూర్తిగా పడిపోయింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేదా సామాన్య ప్రజలు అనే వాళ్ళు కొనుగోలు శక్తి అనేది తగ్గిపోవడం వల్ల కొనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం వచ్చు. ఇలాంటి అంశాల కారణంగా ఏంటంటే ఈ యొక్క డిమాండ్ రికవరీ అనేది తిరిగి మళ్ళీ హింజ్ అనమాట. అభివృద్ధి చెందాలి అంటే దానికి అతుకులు వేయాలి. హింజెస్ అంటే అతుకులు వేయాలి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచాలి. అంటే గవర్నమెంట్ ఏదైతే ఖర్చు చేసే విధానం ఏదైతే ఉందో దాంట్లో అంటే పెంచాలి, అంటే పెట్టుబడులు పెట్టాలి, లేదా ప్రజలకి ఈ యొక్క డబ్బులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉపశమనం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పాలసీస్, పథకాలు అనేవి తీసుకొచ్చి ఆ ఉపశమనాన్ని కలిగించే విధంగా గవర్నమెంట్ అనేది ఈ యొక్క స్పెండింగ్స్ అనేది పెంచాలి అని చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయేమంటుందండి. ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక డిఫికల్టీ వర్డ్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. దీంతో పాటు నేను హిందూ ఈ పేపర్ను కూడా ఈ యొక్క 3 ఎడిషన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఖచ్చితంగా పేపర్ చదవడానికి ట్రై చేయండి. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్ అనివార్యమైన, హింజ్ జాయింట్, ప్యాచెస్ అతుకులు, స్ట్రింజెంట్ స్ట్రిక్ట్, రిజిడ్ కఠినమైన, అబ్జ్యూర్ రిజెక్ట్ రినౌన్స్ వదులుకొను, డిస్క్రిషన్ సెన్స్ సబ్స్టలిటీ విచక్షణ, అన్సర్టనిటీ అన్ప్రిడిక్టబిలిటీ అన్రిలయబిలిటీ అనిశ్చితి, సోలిటరీ లోన్లీ సింగిల్ ఒంటరి అయిన, ఓమ్నిబస్ కంప్రైజింగ్ సెవరల్ ఐటమ్స్ అనేక విషయాలు సమాహారము, శ్వేతే కుట్లు వేయు. ఇది దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద ఇన్ఎవిటబుల్ హ్యాస్ హ్యాపెండ్ అంటే ఏదైతే ఒక అనివార్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది జరిగిపోయిందనమాట. అంటే ఈ కోవిడ్-19 కారణంగా ఈ యొక్క జరగాల్సిన నష్టం అనేది అనివార్యమైనటువంటి నష్టం అనేది జరిగిందనమాట. ఇండియాస్ జీడిపి సఫర్స్ ఇట్స్ స్ట్రిపెస్ట్ కాంట్రాక్షన్ ఆన్ రికార్డ్ ఇన్ ద ఏప్రిల్-జూన్ క్వార్టర్ యాజ్ అవుట్పుట్ షాంక్ 23.9% ఫ్రమ్ ఏ ఇయర్ ఎర్లియర్ ప్రొవిజనల్ డేటా షో. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క జీడిపి అనేది చెప్పుకున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మన భారతదేశంలో ఎవరైనా ఈ జీడిపి గురించి ఇన్డీటెయిల్గా తెలియాలంటే నిన్న హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది చూడండి. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే యొక్క భారతదేశ పరిధిలో ఏవైతే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ యొక్క భారతదేశ పరిధిలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో, అంటే మన భారతదేశ బౌండరీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కంపెనీలు దానిలో నుంచి వచ్చే ఆదాయం, ట్యాక్స్ రూపంలో వచ్చే సర్వీస్ ట్యాక్స్లు ఇవన్నీ కలిపితే మనం జీడిపి అంటాం అనమాట. అంటే ఆ పెట్టుబడులు అనేవి ఎవరైనా పెట్టచ్చు, ఫారిన్ కంపెనీ వాళ్ళైనా పెట్టచ్చు, కానీ మన భారతదేశ పరిధిలోనే ఆ యొక్క ఫిర్మ్ అనేది ఉండాలా, ఆ యొక్క ఏదైతే సంస్థ అనేది ఉండాలా, ఆ సంస్థలో మన భారతదేశ పరిధిలో జరిగేటువంటి ఏవైతే ఆపరేషన్స్ కావచ్చు, ఆపరేషన్స్ వల్ల వచ్చే ఆదాయాన్ని మనం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అనమాట. అంటే ప్రాదేశికపరమైనటువంటి మొత్తం ఆదాయం అనమాట, మనకు వచ్చిన ఆదాయం. డొమెస్టిక్ అంటే ఏంటి, మన దేశంలో ఉన్నదే అనమాట. సో ఈ యొక్క జీడిపి అనేది పూర్తిగా 23.9% అనేది పడిపోయిందనమాట. ఈ యొక్క ఏదైతే యొక్క ఇయర్ ప్రొవిజన్ అనేది మనకి ఎర్లియర్ మనం చూసుకుంటే పూర్తిగా జీడిపి అనేది అంటే ఈ యొక్క దేశంలో వచ్చే ఆదాయం అనేది 23.9% అనేది పడిపోయింది. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద స్ట్రింజెంట్ COVID-19 లాక్డౌన్స్ ఇన్ ఫోర్స్ through the first third of the quarter and subsequently in May hollowed out demand. అంటే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏవైతే ఉన్నాయో మనం కఠినతరమైనటువంటి, స్ట్రింజెంట్ అంటే ఏంటంటే కఠినమైన, చాలా అంటే కఠినమైనటువంటి యొక్క కోవిడ్-19 సంబంధించినటువంటి లాక్డౌన్స్ అనేవి మనం ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్ అయినటువంటి థర్డ్ భాగంలో, అంటే మన ఫస్ట్ క్వార్టర్ అంటే అంటే జనవరి టు మార్చ్ ఉంటుంది అనమాట. ఆ మార్చికి సంబంధించినటువంటి థర్డ్ పార్ట్లో, అంటే మన మార్చి నుంచే కదా లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ యొక్క స్టార్ట్ అయిన లాక్డౌన్ అనేది మే వరకు కూడా కంటిన్యూ అయ్యింది. సో
సో దీనివల్ల ఏంటంటే పూర్తిగా ఆ యొక్క డిమాండ్ అనేది పూర్తిగా హ్యాలో అనమాట, తగ్గిపోయింది అనమాట, డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ విచ్ కౌంట్ సమ్ ఫర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ జీడిపి కాంట్రాస్టెడ్ 26.7% యాజ్ కన్జ్యూమర్ ఎడ్జ్యూడ్ ఆల్మోస్ట్ ఆల్ డిస్క్రిషనరీ స్పెండింగ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం కనుక చూస్తే ప్రైవేట్ కన్జంప్షన్స్ అనేవి ఈ యొక్క స్పెండింగ్స్ కావచ్చు, దాదాపుగా ఏంటంటే ఆ కౌంట్ అనేది 60% జీడిపిలో, అంటే ఈ యొక్క జీడిపికి మనకు వచ్చే ఆదాయంలో, ఈ యొక్క జీడిపిలో వచ్చే ఆదాయంలో 60% ఏదో ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క ప్రైవేట్ కన్జంప్షన్ నుంచే వస్తుందన్నమాట, వాళ్ళు పెట్టే ఈ యొక్క ఖర్చుల్లో నుంచే వస్తుందన్నమాట. కానీ ఈ యొక్క 60% ఏదైతే పూర్తిగా కాంట్రాస్ట్ అయిందనమాట, అంటే ఎంత తగ్గింది, 26.7% అనేది ఈ యొక్క కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పూర్తిగా ఎడ్జ్యూడ్ అంటే ఏంటంటే వదులుకోవడం అనమాట, అంటే ఖర్చు చేయడం ఆపేశారనమాట. అంటే డిస్క్రిషనరీ పవర్స్ అంటే వాళ్ళ యొక్క విచక్షణ అధికారాల ప్రకారం వాళ్ళు ఆ స్పెండింగ్స్ అనేవి తగ్గించుకున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడే ఖర్చు పెట్టాలి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు అవసరమైన వస్తువులు మాత్రమే ఖర్చు పెట్టడం మొదలు పెట్టారనమాట. And exports which contribute to a fifth of GDP and reflect overseas demand for Indian goods and services shrank nearly 20%. దాంతోపాటు మనకు ఏవైతే మనకు ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇది జీడిపిలో 1/5 వంతు ఈ యొక్క భాగం అనేది పోషిస్తుంది అనమాట. ఈ యొక్క జీడిపికి సంబంధించినటువంటి భాగంలో ఎక్స్పోర్ట్స్ అనేవి అవి కూడా ఆ డిమాండ్ కూడా గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించినటువంటి డిమాండ్ కూడా పూర్తిగా తగ్గిపోయి, అంటే నియర్లీ అంటే ఈ యొక్క షాంక్ ఎంత పడిపోయిందంటే 20% అనేది పడిపోయింది అనమాట, నియర్లీ 20% తగ్గిపోయింది అనమాట. Investment activity was a worst hit, collapsing 47% and shrinking in a share of GDP to about 22% from 32% a year earlier, as a larger business concerned cash and refrained from any capital spending in the face of uncertainty, and smaller firms prioritized survival. అంటే ఇప్పుడు మనం ఇంకా చూస్తే కనుక ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట, పెట్టుబడులు పెట్టడం అనేది పూర్తిగా ఆగిపోయిందనమాట. దీనివల్ల జీడిపికి సంబంధించిన అంశం ఏదైతే పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రం అభివృద్ధి అనేది చెందుతుంది, దానివల్ల ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల కొనుగోలు శక్తి వల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ వల్ల సప్లై పెరుగుతుంది. సో ఇలాంటి ఏదైతే అంశాలన్నీ కూడా తగ్గిపోయాయి అనమాట. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 32% ఉన్నటువంటి ఈ యొక్క జీడిపి అనేది ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించి 22% మాత్రమే నమోదైందనమాట. సో ఈ యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అనేవి బాగా తగ్గిపోయినాయి, క్రాష్ అయిపోయినాయి. అంటే ఆ క్యాష్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బాగా తగ్గిపోయి, ఆ క్యాష్ కావచ్చు ఏవైతే అంశాలు అనేవి క్యాపిటల్ స్పెండింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఎందుకని ఈ యొక్క అన్సర్టనిటీ అనేది, అనిశ్చితి అనేది ఏర్పడటం వల్ల పూర్తిగా తగ్గిపోయినాయి. దాంతోపాటు ఈ యొక్క స్మాలర్ ఫిల్మ్స్ అనేవి ఎక్కువగా వాటి యొక్క మనుగడ కోసమే, అంటే ఆ స్మాలర్ ఫిల్మ్స్ అనేవి ఆదాయం ఆర్జించడం కోసం, దేనికోసం కాదు, అవి నిలబడడానికి, మార్కెట్లో నిలబడకుండా, అంటే మూతవేయకుండా మార్కెట్లో నిలబడడానికి కష్టపడుతున్నాయి అన్నమాట. అక్రాస్ ద రియల్ ఎకానమీ ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్ shrank with the solitary expansion of agriculture, which grew 3.4% and outpaced the year earlier quarter 3% expansion. అంటే ఇప్పుడు ఈ యొక్క రియల్ ఎకానమీ ప్రకారం అంటే ప్రతి రంగం, ఎకానమీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రంగం అనేది పూర్తిగా బాగా దెబ్బతిందనమాట. అంటే ఏ సింగిల్ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవ్వకుండా పూర్తిగా మునకలో ఉందన్నమాట. కానీ ఈ యొక్క సొలిసిటరీ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఒంటరిగా అనమాట. సాలిటరీ అంటే ఏంటంటే, సాలిటరీ అంటే ఒంటరితనం అనమాట. ఒంటరిగా మాత్రం అగ్రికల్చర్ మాత్రం అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. ఈ యొక్క గ్రోత్ అనేది 3.4% అనేది అవుట్ పేస్డ్ ఉందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 3% ఎక్స్పాన్షన్ ఉంటే ఈ సంవత్సరం 3.4% ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఎందుకని ఈ యొక్క మనకు మాన్సూన్స్ అనేవి ఇన్ టైంలో పట్టడం వల్ల ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది బాగా జరిగిందనమాట. కన్స్ట్రక్షన్స్ సఫర్డ్ ద మోస్ట్ ప్లంజింగ్ 50%, ఫాలోడ్ బై ద ఓమ్ని బస్ సర్వీసెస్ కేటగిరీ, ట్రేడ్, హోటల్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ విచ్ shrank 47%, హిట్ బై ద పెండమిక్ లింక్డ్ రెస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్స్ రంగం అనేది బాగా పూర్తిగా పడిపోయిందనమాట. అది ఏంటంటే చాలా వరకు 50% ఏవైతే ఉందో అంశాలు అనేవి జాబ్ కేటాయింపులకు కావచ్చు, లేకపోతే ఈ జీడిపికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మోస్తూ ఉంటుంది, అలాంటిది పడిపోయింది. దాంతోపాటు ఓమ్ని బస్ అనమాట, అన్నీ కలుపుకొని, ఓమ్ని బస్ అంటే రకరకాల కలుపుకొని ఒకే సమాహారం అనమాట. అన్నీ కలుపుకొని సర్వీసులు అయినటువంటి ట్రేడ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, బ్రాడ్కాస్టింగ్ సంబంధించి పూర్తిగా ఈ యొక్క మునక అనేది 47% అనేది పడిపోయిందనమాట. సో ఇది పెండమిక్ లింక్డ్ అంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి పూర్తిగా ఏంటంటే ఈ యొక్క పెండమిక్తో లింక్ అయ్యి ఉన్నాయన్నమాట. పూర్తిగా ఈ యొక్క పెండమిక్ వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ వల్ల పూర్తిగా ఈ రంగాలు అనేవి బాగా పడిపోయినాయి అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ టుక్ ఏ సివియర్ బీటింగ్,
contracting 39% as demand for products deemed non-essential evaporated, and factories even after reopening struggle to run amid shortages of labor and added safety norms. అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు దెబ్బతిందనమాట. పూర్తిగా సివియర్గా బీటింగ్ అనమాట, బాగా దెబ్బలు తగిలినాయి అనమాట. ఇది 39% అనేది దాని యొక్క కాంట్రాక్ట్ అయ్యిందనమాట. ఏది ఎందుకని ఈ యొక్క డిమాండ్ అనేది మనం చూసుకుంటే కనుక ఏవైతే నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ఉన్నాయో అవి పూర్తిగా ఇవి ఆవిరైపోయినాయి అనమాట. వాటికి సంబంధించినటువంటి డిమాండ్ అనేది అంటే నిత్యావసరాలు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే నిత్యావసరాలు కానీ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి గూడ్స్ అని అంటే ఇవన్నీ కూడా పూర్తిగా వదిలేయటం జరిగిందనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి ఈ యొక్క అన్లాక్ ఫేజ్లో రీఓపెన్ అయినప్పటికీ కూడా చాలా వరకు ఈ ఫ్యాక్టరీస్ అనేవి రన్ అవ్వడానికి చాలా వరకు సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఎందుకని ఈ యొక్క పెండమిక్ సమయంలో పూర్తిగా ఈ యొక్క లేబర్ కొరత అనేది ఏర్పడింది. దాంతోపాటు ఈ యొక్క సేఫ్టీ నామ్స్ను కూడా వాళ్ళు అనుసరించాలా. ఆ సేఫ్టీ నామ్స్ అనుగుణంగా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఇండస్ట్రీలో ఆపరేషన్ జరగాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. ఇలాంటి కారణంగా ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి అన్లాక్ ఫేజ్లో కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్ టు కీప్ ద బాటమ్ ఫ్రమ్ ఫాలింగ్ అవుట్ ఆన్ demand as the central's pandemic mitigation expenditure helped expand its consumption spending by 16.4% year on year and softened the all blow to GDP. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క బాధ్యత అంతా కూడా ఇంకా ప్రభుత్వం మీద వదిలేయాలన్నమాట. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పూర్తిగా బాటమ్ ఫ్రమ్ ద ఫాలింగ్ అంటే పూర్తిగా అడుగు స్థాయికి దిగజారిపోకుండా ఈ యొక్క డిమాండ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు అనేది కేంద్రం అనేది ఈ పెండమిక్ సంబంధించినటువంటి ఈ యొక్క మిటిగేషన్ అనమాట. అంటే తీవ్రతను తగ్గించే ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెండిచర్ అనేది చేసి ఖర్చు చేసి ఆ యొక్క ఏది ఊతమిచ్చే విధంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎకానమీకి ఊతమిచ్చే విధంగాను దాంతోపాటు జీడిపి కూడా ఏదైతే ఉందో పెంచే విధంగాను అంటే ఈ యొక్క 16.4% అనేది ఇయర్ ఆన్ ఇయర్ కన్జంప్షన్ అనేది ప్రభుత్వం అనేది పెంచుతుందన్నమాట. దాని ప్రకారం పెంచుతూ ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్లాలన్నమాట ఈ యొక్క జీడిపి పడిపోకుండా. హౌఎవర్ విత్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్సీడెడ్ ద ఫుల్ ఇయర్స్ బడ్జెటెడ్ target in just the first 4 months and revenue receipts are impacted by the economic contraction, the government is unlikely to maintain a similar trend in expenditure growth over next 3 quarters. అంటే ఇప్పుడు ఏదేమైతేనేమి ఇప్పుడు గవర్నమెంట్ చేయాలని చెప్తున్నాం, కానీ ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ డిఫిసిట్ అనేది ఉంటుంది అనమాట, ద్రవ్య లోటు అనేది ఉంటుంది. యాక్చువల్గా మనకు బడ్జెట్ కేటాయింపుల్లోనే కొంత ఫిజికల్ డిఫిసిట్కి కేటాయిస్తారన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాంటి విపత్తులు కానీ అనివార్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థికపరమైనటువంటి లోటు ఏర్పడితే కనుక దానికి సంబంధించి కొంత బడ్జెటరీ టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టార్గెట్ ఏదైతే ఉందో వాళ్ళు కేటాయించిన టార్గెట్ అనేది కూడా ఫస్ట్ 4 మంత్స్ సంబంధించినటువంటి ఈ యొక్క క్వార్టర్లోనే కంప్లీట్ అయిపోయిందనమాట. దీని ప్రకారం ఈ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో పూర్తిగా యొక్క ఎకనామిక్ కాంట్రాక్షన్ వల్ల దెబ్బతినిపోయినాయి. అంటే భారతదేశ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అనేది ఏమీ రావట్లేదు. ఉన్నాయి కూడా డబ్బులు అనేవి ఆల్రెడీ కేటాయించిన డబ్బులు అనేవి పూర్తిగా ఫస్ట్ క్వార్టర్లోనే అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏదైతే ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకని ఈ యొక్క ఎక్స్పెండిచర్ గ్రోత్ అనేది రాబోయే నెక్స్ట్ 3 క్వార్టర్స్లో కూడా చూస్తే అంటే యొక్క ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇలానే ఉండే విధంగా ఉంది. కాబట్టి అంటే ఆదాయం అనేది రాకపోగా ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉంది రాబోయే 3 క్వార్టర్స్లో. అన్లెస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫర్సేక్ ఇట్స్ వాంటెడ్ ఫిజికల్ కన్జర్వేటిజం అండ్ ఫైండ్స్ ఇన్నోవేటివ్ వేస్ టు మొబిలైజ్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అన్లెస్ ఆఫ్ కోర్స్ అనమాట, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఏదైతే యొక్క ఫిజికల్కి సంబంధించినటువంటి కన్సర్వేటిజం ప్రకారం అంటే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క జాగ్రత్తలు అనుసరించి వీళ్ళు ఏం చేయాలి అంటే ఏంటంటే జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు కొత్త రకాలైనటువంటి ఈ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి కొత్త ప్రణాళికలు అనేవి చేయాలన్నమాట. ఎలాగా ఉన్న రిసోర్సెస్ని అంటే ఈ యొక్క మొబిలైజ్ ఎలా వాడుకోవాలి అంటే తక్కువ రిసోర్సెస్ని ఎక్కువ ప్రభావవంతంగా ఎలా వాడుకోవాలనే దాని మీద కొత్త విధానాలను అనుసరించే విధంగా పాలసీస్ తీసుకురావాలన్నమాట. The still rising trajectory of new COVID-19 infections and a high level of job losses and income erosion are also sure to retard any recovery in the momentum. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఏంటంటే ఈ COVID-19 ఇన్ఫెక్షన్స్ అనేవి రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి పోతున్నాయి. ఈ యొక్క COVID-19 కారణంగా ఉద్యోగాలు అనేవి చాలా పోతున్నాయి.
దానివల్ల ఉద్యోగాలు పోవడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఇన్కమ్ అనేది పూర్తిగా ఎరోజన్ అనమాట, తగ్గిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రికవరీకి సంబంధించిన మూమెంటం అనేది చాలా వరకు రిటార్డెడ్ అనమాట. అంటే దానికి అంతరాయం కావచ్చు, లేకపోతే దెబ్బతినే అవకాశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉంది. ఎందుకని పరిస్థితులు అనేవి మెరుగుపడకుండా ఈ యొక్క మూమెంటం అనేది, రికవరీ మూమెంటం అనేది ఎక్కువగా పెరగదనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టికల్స్లో కూడా మనం చెప్పుకున్నాం, ఫస్ట్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలా, ఆ కంట్రోల్ చేసిన తర్వాతనే ఈ యొక్క దీని మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పారనమాట. ఇఫ్ ద లేటెస్ట్ సర్వే బేస్డ్ డేటా ఫ్రమ్ IHS మార్కెట్ షో మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఫర్ ఆగస్ట్ సిగ్నలింగ్ గ్రోత్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 5 months, ద సేమ్ రీసెర్చర్స్ ఫైండింగ్ ఆల్సో స్ట్రెస్ దట్ జాబ్ షెడ్డింగ్ కంటిన్యూస్ ఎట్ ఏ స్ట్రాంగ్ రేట్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ మనకు ఈ యొక్క సర్వే IHS మార్కెట్ అనేవాళ్ళు సర్వే చేశారన్నమాట. ఆ సర్వే చేసిన దాని ప్రకారం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సంబంధించినటువంటి ఈ యొక్క PMI అనేది ఆగస్టులో పూర్తిగా ఈ యొక్క గ్రోత్ అనేది ఫస్ట్ టైం చూసుకుంటే కనుక ఫస్ట్ 5 monthsలో బాగా ఏంటంటే తక్కువలో ఉందన్నమాట దీనికి సంబంధించి. సో ఇంకా రీసెర్చ్ సంబంధించి రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు అనేవి, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం అనేది చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రీ రంగంలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క రీసెర్చ్ సర్వే కూడా చెప్పిందనమాట. ఈక్వల్లీ సిగ్నిఫికెంట్లీ the output numbers which are expected to undergo revision given the acknowledgement of difficulties in collecting data do not capture a swathe of informal sector activity that was severely impacted. అంటే ఇప్పుడు మనం కన్నా చూస్తే ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నటువంటి యొక్క అంశాలన్నీ కూడా మనకు దీన్ని అంటే రివిజన్ అనేది చేయడానికి తిరిగి యొక్క డిఫికల్టీస్ నుంచి బయటపడేయాలి అంటే సరైనటువంటి కలెక్టివ్ డేటా అనేది దొరకట్లేదు అనమాట. దీన్ని ఎలా బయటపడేయాలని చూడట్లేదు, అంటే ఆ యొక్క మంచి అవకాశాలు అనేవి దొరకట్లేదు అనమాట. దీంతోపాటు దీనికి కుట్లు వేయడానికి, స్వీతే అంటే కుట్లు వేయడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫార్మల్ సెక్టర్ యాక్టివిటీ అనేది కూడా అది కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయ్యి ఉందన్నమాట, చాలా వరకు దెబ్బతింది. ఇన్ఫార్మల్ రంగం అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క వ్యవసాయం గురించి మాట్లాడుతాం అనమాట. అగ్రికల్చర్ టూ ఫేసెస్ హెడ్ విండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ దాన్ ఐడియల్ రెయిన్ఫాల్స్ in August in several key crop growing regions in western and central India, and with the impact of recent farm market ordinances. Agriculture too faces headwinds in the form of higher than ideal rainfalls in August in several key crop growing regions in western and central India, and with the impact of recent farm market ordinances yet to play out, it may be a while before the end of the tunnel in sighted. అంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ రంగం అనేది కూడా దాదాపుగా దీని మీద కూడా చాలా వరకు దీని యొక్క పవనాలు అనేవి పడినాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెల కాలంలో పడాల్సిన వర్షపాతం కన్నా ఎక్కువగా పడటం వల్ల ఈ యొక్క వెస్ట్రన్ ఇండియాకి సంబంధించి కావచ్చు, సెంట్రల్ ఇండియాకి సంబంధించినటువంటి కొంత ప్రాంతంలో ఈ యొక్క అంటే నష్టం అనేది జరిగిందనమాట. దాంతోపాటు ఇంకా కొత్తగా ఈ యొక్క మార్కెట్ ఫామ్ సంబంధించినటువంటి ఏకైతే రీసెంట్ ఫామ్ మార్కెట్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అనేవి వాటి యొక్క ప్రభావం కూడా దీని మీద పడే అవకాశం ఉందన్నమాట. సో ఇవి అన్ని కారణాల కారణంగా ఈ యొక్క టన్నల్ అనేది యొక్క చివరి మన అంతంలో అంటే చివరికి వెళ్ళే లోపే దీని యొక్క ఫలితాలనే మనకు అర్థమైపోతాయి అన్నమాట. అంటే మనం చివరికి వెళ్ళగలమా లేకపోతే కష్టాల్లోకంగా కూరుకుపోతామనే అంశానికి సంబంధించినటువంటి రాబోయే కాలం లెక్కలు అనేవి చెప్తాయని చెప్తున్నాను అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క ఫార్మింగ్ రంగానికి సంబంధించినటువంటి దెబ్బలు అనేవి బాగానే తగిలినాయి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేవి పెరగాల, అలా పెరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క పెట్టుబడులు అనేవి పెరిగినప్పుడు మాత్రమే ప్రైవేట్ రంగ సంస్థలకి ఊతమిచ్చే విధంగాను, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఉద్యోగాలు పోతున్నాయో ఆ యొక్క కోల్పోతున్నారో తిరిగి వాళ్లకు ఉద్యోగాలు ఏర్పడే విధంగా అవకాశం అనేది వస్తుందన్నమాట. దానివల్ల ఆటోమేటిక్గా ఈ యొక్క బయింగ్ పవర్ పెరుగుతుంది, బయింగ్ పవర్ పెరిగితే ఈ యొక్క పర్చేజ్ పెరుగుతుంది, పర్చేజ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల ఆ యొక్క డిమాండ్ పెరిగితే సప్లై కావాలంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి ఆ ఎంప్లాయ్ అంటే చేయడానికి. సో ఇలాంటి సైకిల్ అనేది రీజనరేట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. తర్వాత ఏ గోల్డెన్ మూమెంట్ అనమాట, ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిందంటే ఈ యొక్క చెస్కి సంబంధించిందండి. ఈ యొక్క ఒలింపియాడ్ ట్రింఫ్ అనేది ఈ యొక్క అంటే పోటీకి సంబంధించిందనమాట. సో ఇది ఏం లేదు, దీనికి సంబంధించి మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే చెస్ ప్లేయర్స్ అనేవాళ్ళు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జరిపినటువంటి ఈ యొక్క జాయింట్ అంటే ఈ యొక్క గేమ్లో గెలిచారనమాట, ఈ యొక్క ట్విట్టర్ రూపంలో కావచ్చు ఏదైతేనేమి. సో దాంట్లో ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఇప్పుడు రష్యాతో మనం యొక్క షీల్డ్ అనేది షేర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ యొక్క రష్యాతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నెట్ అంతరాయం కారణంగా మధ్యలో ఇండియాకు సంబంధించినటువంటి ఆట అనేది ఆగిపోయిందనమాట. ఫస్ట్ ఈ యొక్క రష్యా వాళ్ళని యొక్క విజేతగా డిక్లేర్ చేసినప్పటికీ కూడా
తర్వాత మనం చేసిన కంప్లైంట్కి ఎవరైతే ఈ యొక్క నిహాల్ సరీన్ అనే అతను యొక్క ఇండియాకి సంబంధించిన వ్యక్తి, దివ్యా దేశ్ముఖ్ అనే వాళ్ళు కూడా ఈ యొక్క గేమ్లో లాస్ట్లో ఓడిపోయినప్పటికి కూడా వాళ్ళు ఏంటి ఈ యొక్క ఇంటర్నెట్ అంతరాయం కారణంగా ఓడిపోయారని చెప్పేసి రష్యాని ఇండియాని ఇద్దరిని కలిపి కంబైన్డ్గా ఈ యొక్క విన్నర్గా డిసైడ్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక మనం నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేవి చూద్దాం అనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా మనం 2 రకాలైన ఆర్టికల్స్ అనేవి చెప్పుకోవాల్సి అనమాట. అంటే ఏ ఫుల్ లైఫ్ అనేది ప్రణబ్ ముఖర్జీ గురించి. అంటే మనం రీసెంట్గా ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయారు. మన భారతదేశానికి ఎన్నో రకాలుగా ఈయన సేవలు చేశారన్నమాట. అంటే ఆయన రకరకాల మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు సేవ చేశారు. దాంతోపాటు మన యొక్క ప్రెసిడెంట్గా కూడా ఈయన వ్యవహరించాడనమాట. మన భారతదేశ ఈ యొక్క రాష్ట్రపతిగా కూడా ఆయన వ్యవహరించాడనమాట. సో ఆయన యొక్క జీవితం గురించినటువంటి ఇన్ డీటెయిల్ ఆర్టికల్ అనమాట. సో ఇలాంటి ఏంటంటే అంటే ఇవన్నీ కూడా మనకు ఎథిక్స్కి ఉపయోగపడే విధంగాను, లేకపోతే ఒక రోల్ మోడల్ లాంటివి యొక్క ఆర్టికల్స్ అనమాట. ఇలాంటి వాటి మనం తెలుసుకోవాలా. సో ఈయన ప్రణబ్ ముఖర్జీ 13th ప్రెసిడెంట్ అనమాట. ఈ యొక్క 2012లో 13వ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఈయన రకరకాలైనటువంటి ప్రైమ్ మినిస్టర్ల కింద ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద అంటే యొక్క నేతల కింద, ఇలాంటి 4 రకాలైనటువంటి నేతల కింద ఈయన అనేక రంగాలలో ఈయన అంటే పూర్తిగా మంత్రి పదవులు అనేవి చేపట్టాడు అనమాట. ఈయన ప్రధానమైనటువంటి మన భారతదేశంలో ప్రధానమైనటువంటి మంత్రి రంగాలైనటువంటి ఫైనాన్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇలాంటి అనేక రంగాలలో ఈయన మంత్రిగా వ్యవహరించి ఆయన నైపుణ్యాన్ని చూపించాడు అనమాట. దాంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా కూడా చాలా కాలం ఉన్నాడు. ఈయన మొత్తం 35 సంవత్సరాలు తన ఏదైతే ఉందో అంటే లైఫ్ అనేది పార్లమెంటరియన్గా, అంటే ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా 35 సంవత్సరాలు ఆయన యొక్క జీవితాన్ని గడిపాడు. సో ఈయన 84 ఏళ్ల వయసులో ఈయన చనిపోయాడు అనమాట. సో ఈయన 35 ఏళ్ల పాటు కూడా పూర్తిగా ఆయన రాజ్యసభ నుంచే నామినేట్ అయ్యాడు. ఆయన లోక్సభగా గెలవలేదనమాట. ఆయన ఫస్ట్ టైం లోక్సభలో గెలిచిన తర్వాత మళ్ళీ 33 సంవత్సరాల తర్వాతనే ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచాడు. అప్పటి వరకు కూడా ఆయన పార్లమెంటరీగా ఉన్నాడు. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్గా ఆయన ఎప్పుడు కూడా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడనమాట. సో ఈయన అంటే పూర్తిగా ఆయన సమయం చూసుకుంటే కనుక ఇందిరాగాంధీతో చాలా వరకు సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అనమాట ఈయన. సో ఈ ఇందిరాగాంధీకి నమ్మిన బొట్టు అనమాట. సో అలాంటి సమయంలోనే ఈయన 33 సంవత్సరాల వయసులోనే ఇందిరాగాంధీ రాజ్యసభ మెంబర్గా ఆయన నామినేట్ చేసి ఆయనకి చాలా వరకు చాలా వరకు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ బాధ్యతలు అనేవి ఆయనకు అప్పచెప్పిందనమాట. అదే కాకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా చాలా వరకు ఇందిరాగాంధీకి ఆ ఇందిరాగాంధీ సమయంలో ఆమెకు అనుకూలంగా ఉంటూ ఆమెకు అనుకూలమైనటువంటి సలహాలు ఇస్తూ ఆమె ఎంతో ఆమె సాధించిన విజయాల్లో చాలా వరకు ఈయన పాత్ర కూడా ఉందన్నమాట. దీంతోపాటు ఈయన స్కిల్స్ అనేవి కనుక చూసుకుంటే సెక్యులరిజం, లౌకికవాదం అనేది రావాలి, మన భారతదేశంలో ఏర్పడాలనే ఆ లౌకికవాదం అనేది ఇంతకుముందు మన భారతదేశం మౌలికంగా తయారు చేసిన రాజ్యాంగంలో లేదనమాట. ఇందిరాగాంధీ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్లోనే మన పీఠికలో సెక్యులరిజం అనేది జాయిన్ చేశారు. ఆ సెక్యులరిజానికి సంబంధించి ఈయన గట్టి పాత్ర పోషించాడు సెక్యులరిజం రావడానికి. దాంతోపాటు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటే ఈ కోల్డ్ వార్ ఎరా టైంలో రష్యాకి యుఎస్కి జరిగినటువంటి కోల్డ్ వార్ ఎరా టైంలో ఏ దేశం వైపు మనం మొగ్గు చూపకుండా ఉండే సమయంలో ఆయన సంబంధించినటువంటి ఎకనామికల్గా యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ చర్యలు కూడా ఆయనే తీసుకున్నాడు అనమాట. సో ఇలాంటి వ్యక్తి ఈయన చాలా వరకు ఏంటంటే మంచి భావజాలం కలిగిన వ్యక్తి, అంటే అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. సో అందరికీ ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాలైనటువంటి సమస్యలు సాల్వ్ చేసిన వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశ మొదటి ప్రధానిగా వ్యవహరించినటువంటి మొదటి పౌరుడిగా వ్యవహరించినటువంటి పబ్లిక్ ఫీవర్ అనే ఆయన శకం అనేది ముగిసింది. సో ఈయన రిచ్ పొలిటీషియన్ అనమాట. సో ఈయన సీనియర్స్ కావచ్చు, ఈయన జూనియర్స్ కావచ్చు, ఈయన సహచరులు కావచ్చు, అందరి చేత ఈయన గౌరవింపబడి మన్ననలు పొందిన వ్యక్తి అనమాట. సో ఆయనకి ట్రిబ్యూట్గా ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంపాస్ ఇన్ లడాక్. అంటే లడాక్లో మళ్ళీ చైనాకు సంబంధించినటువంటి ఏదైతే చైనా పీపుల్స్ ఆర్మీ ఏదైతే ఉందో పూర్తిగా మళ్ళీ వాళ్ళ నైజాన్ని చూపించారనమాట. మళ్ళీ వాళ్ళు లడాక్లో ఉన్నటువంటి ఇంతకుముందు నార్దర్న్ ప్యాంగ్జాంగ్ టిసో లేక్కి సంబంధించి నార్దర్న్ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు బోర్డర్ దాటితే ఇప్పుడు సదర్న్ బ్యాంక్ రీజియన్లో వాళ్ళు బోర్డర్ క్రాస్ చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫిగర్ 8 అనే ఏరియాలోకి 8 కిలోమీటర్ల వెస్ట్ భాగం వరకు వాళ్ళు ఆక్రమణలోకి వచ్చారన్నమాట చైనా వాళ్ళు. సో దానికి సంబంధించి మన భారతీయ సైనికులు కూడా అక్కడ ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఇంతకుముందు నార్దర్న్ ఏరియాలో ఆక్రమించుకున్న వాళ్ళు ఇప్పుడు సదర్న్ బ్యాంక్స్లో అంటే నార్దర్న్ బ్యాంక్లో తగ్గారు. ఇప్పుడు సదర్న్ బ్యాంక్ సంబంధించినటువంటి పాంగ్జాంగ్ టిసో లేక్ సంబంధించి వీళ్ళు ఆక్రమణలోకి వచ్చారనమాట.
దీనికి సంబంధించి ఈ యొక్క బైలాటరల్స్గా మనకు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి యొక్క కమాండర్స్ కావచ్చు, లేదా రెజిమెంట్ నాయకులు కావచ్చు, చర్చలు అనేవి జరిపారు. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు అనేవి జరిగినాయి, కానీ దీనివల్ల ప్రభావం లేకుండా పోయింది. సో ఈ యొక్క డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి బిపిన్ రావత్, ఆయన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి బిపిన్ రావత్, మేము ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్స్కి రెడీగా ఉన్నాము, చైనాకి సంబంధించినటువంటి ఇలాంటి యొక్క ట్రాన్స్గ్రీషన్స్ అనమాట, అంటే ఈ యొక్క ఆక్రమణకు సంబంధించినటువంటి అంశాల్లో మేము యొక్క మిలిటరీ ఆపరేషన్ చేయడానికి మాకు అదొక్కటే మనకు చివరి మిగిలినటువంటి ఆప్షన్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు. సో ఆగస్టు 31 అంటే ఈ యొక్క 29th 30న చైనా ట్రూప్స్ అనేవి దాటినాయని మన భారతీయులు మనకు వాదిస్తే, కానీ చైనా మాత్రం తన యొక్క ధోరణి అనేది తన విధంగా చెప్తుందనమాట. అంటే ఆగస్టు 31వ తారీఖున ఇండియన్ ట్రూప్స్ అనేవాళ్ళు ఏవైతే ఈ యొక్క మల్టీ లెవెల్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే జరిగినాయో ఆ టాక్స్ ప్రకారం చెప్పినటువంటి ఏవైతే అంశాలని వాళ్ళు తుంగలో దొక్కి ఈ యొక్క ఏదైతే పాంగ్సాంగ్ టిసోల్ లేక్ దగ్గర పూర్తిగా ఈ యొక్క రెకిన్ పాస్ దగ్గర ఈ యొక్క వెస్టర్న్ సెక్టార్లో చైనా ఇండియా బోర్డర్లో వాళ్ళు ఆ యొక్క బోర్డర్ని క్రాస్ చేశారు, అందువల్ల మా వాళ్ళు ఆ సైనికులు అనేవాళ్ళు వాళ్ళకి అడ్డుపడ్డారని చెప్పేసి చైనా తన వాదనని వినిపిస్తుంది అనమాట ఈ యొక్క బోర్డర్కి సంబంధించినటువంటి అంశాల్లో. సో ఈ యొక్క ఎల్ఏసీ దగ్గర సంబంధించిన అంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ దగ్గర జరిగినటువంటి ఇలాంటి సమస్యలు అనేవి కూడా ఈ యొక్క బోర్డర్ ఇష్యూను తలెత్తే విధంగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే మన యొక్క అంటే ఈ యొక్క పిఎల్ఏ అనేది అంటే పీపుల్స్ లిబరేటర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే అంటే చైనాకి సంబంధించినటువంటి యొక్క ఏదైతే మిలిటరీ ఆర్మీ ఉందో పూర్తిగా మన భారతదేశానికి ఆక్రమణ జరుపుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు కావచ్చు, మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేవాళ్ళు చైనాను అంటే దీనికి సంబంధించి ప్రతిస్పందించమన్నారు, కానీ అక్కడ బీజింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఆ యొక్క మిలిటరీ దళానికి సంబంధించినటువంటి నాయకులు లేకపోతే ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎటువంటి ప్రతిస్పందన చేయలేదన్నమాట. దీంతోపాటు మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఏం చెప్పాడు అంటే లాస్ట్ మంత్ ఏం చెప్పాడంటే ఇండియా పొజిషన్ అనేది అలానే ఉంటుంది, అక్కడ ఎటువంటి మార్పులు అనేవి జరగవు, ఇండియా అనేది బోర్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి చేస్తూ వస్తుంది, ఈ యొక్క బైలేటర్ అంటే ఈ యొక్క బ్రాడర్ బైలేటర్ అంశం నుంచి దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం కాదు, ఇది దౌత్యపరమైనటువంటి అంశమే అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట. అంటే యుద్ధంతో పని లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు అక్కడ పరిస్థితులు అనేవి. కానీ చైనా ఏంటంటే పూర్తిగా మన భారతదేశాన్ని ఆ బార్డర్లో ఐసోలేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ముందుకు వస్తూ ఉందన్నమాట. సో ఈ యొక్క లడాక్ టెన్షన్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ జోన్స్లో మనం ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క మిలిటరీ అంటే ప్రమాదకరమైనటువంటి మిలిటరీ ఎస్కలేషన్స్ అనేవి రాబోయే కాలంలో ఆ యొక్క ప్రభావం అనేది జరిగే విధంగా ఉందన్నమాట ఈ యొక్క ఎల్ఏసీలో. సో యుద్ధపూరిత వాతావరణాన్ని తలంపు చేసే విధంగా ఉందన్నమాట. సో చైనా అనేది ఈ యొక్క అగ్రెషన్ కావచ్చు లేకపోతే ఈ యొక్క అన్సర్టనిటీ అనిశ్చిత అనేది ఈ యొక్క బార్డర్లో తనకే తానే అడ్రస్ చేసుకొని వెనక్కి తగ్గినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు అనేవి మళ్ళీ తిరిగి పునరావృతం అవ్వకుండా తిరిగి తలెత్తకుండా ఉంటాయని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లోని నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.